తాను ఏకస్వరూపమై కూడా జీవులలో అనేకములుగా ప్రతిబింబిస్తున్న జగన్మాత లలితాంబికను గురించి తెలియచేసే లలితాత్రిశతి నామార్థములు 6వ భాగము. ఏకార రూప జగన్మాత నిర్గుణ స్వరూపమై శిరస్సు నుండి కంఠభాగము వరకు గల వాగ్భవకూటమును సంకేతించే బీజాక్షరములైన క ఏ ఈ ల హ్రీంలోని 2వ అక్షరమైన ఏకార రూపమైన జగన్మాతను స్తుతిస్తున్నది లలితాత్రిశతి స్తోత్రము. శిర పర్యంతము గల 2వ అవయవము ఏకారము. ఏకారము ఆ మరియు ఈ అనే 2 అక్షరముల సంయుక్త స్వరూపము. ఆ మరియు ఈ అక్షరములు శివ మరియు శక్తిబోధకములు. ఈ 2 అక్షరముల వలన శివశక్తుల యొక్క సామరస్యము వ్యక్తమవుతున్నది. ఓం ఏకార స్వరూప శ్రీ లలితాంబికాయై నమః అని నిత్యము స్మరిస్తే శివశక్తులిరువురి అనుగ్రహమునకు పాత్రులవుతారు. పంచదశి మంత్రములో ఉన్న 15 అక్షరములు కూడా దేనికవే మహాద్భుతమైనవి. ఏకార స్వరూపిణి అయిన శ్రీమాతను ధ్యానించడము వలన మనలో ఏకాగ్రత కుదురుకుంటుంది. ఒకసారి ఏకాగ్రత ఎప్పుడైతే మనలో కుదురుకుందో ఇక అది దారితీసేది జగన్మాతాపితరులైన శివశక్తుల ఐక్య రూపమైన పరమేశ్వరి సన్నిధానమునకే. ఇంతకంటే ఎవరైనా జీవితములో ఆశించగలిగినది ఇంకేముంటుంది? ఈ ఏకార స్వరూపిణి అనునిత్యము ధ్యానించడము ద్వారా మన హృదయములో కొలువై ఉన్న పీఠముపై తల్లిదండ్రులిరువురిని ఆహ్వానించి కూర్చుండబెట్టి ఆ తల్లిదండ్రుల పాదసేవ చేసుకునే మహద్భాగ్యము మనకు సంప్రాప్తిస్తుంది. అందుకే పరమేశ్వరి లలితాంబిక ఏకార రూప. ఏకాక్షరి క్షరము అనగా నశించునది, అక్షరము అనగా నశింపనిది అని అర్థము. ఏకాక్షరి అనగా నాశనము లేని ఏకాక్షర స్వరూపమైనది జగన్మాత లలితాంబిక. ఆ తల్లి పుట్టుక ఎప్పుడో ఎవరికీ తెలియని పూర్వజ సనాతని. అసలు పుట్టుకయే తెలియని పరమేశ్వరికి క్షరము అంటూ ఉండనే ఉండదు. కల్పాంత ప్రళయ కాలంలో సమస్త విశ్వము ఈశ్వరునితో లయమైపోతున్నప్పుడు పరమేశ్వరుడు చేసే ప్రళయ తాండవమునకు ఏకైక సాక్షిగా ఉండే మాత కనుకనే జగన్మాతను లలితాత్రిశతి స్తోత్రము ఏకాక్షరి అని స్తుతించింది. మరొక విధముగా చెప్పాలంటే జగన్నాథుడైన ఈశ్వరునకు మాయాస్వరూపముగా సర్వజ్ఞత్వము సర్వసాక్షిత్వము కలిగి ఉండేది పరమేశ్వరి. అకార ఉకార మకారములు ఏకమైన అక్షరము ఓంకారము. పరమేశ్వరుని డమరుకము నుండి ఆవిర్భవించిన ఓంకారము అనే ఏకాక్షర స్వరూపమై సమస్త ప్రకృతికి పరబ్రహ్మ స్వరూపమునకు ప్రతీకగా ఉండి క్షరము అనగా నాశనము లేని ఏకాక్షరీ రూపమైన జగన్మాత లలితాంబికను లలితాత్రిశతి స్తోత్రము ఏకాక్షరీ అని స్తుతించింది. ఈ ఓంకారమును 2 కనుబొమల నడుమ భ్రూమధ్యమునందు స్థితమై ఉన్న ఆజ్ఞాచక్రమునందు దృష్టిని కేంద్రీకరించి ధ్యానము చేసిన వారు పరమేశ్వరి యొక్క పరమ పవిత్రమైన పాదుకా సాన్నిధ్యమును పొందగలరు. అఖండ స్వరూపమైన వాడు అనస్వరుడు అయిన పరమేశ్వరుని అర్ధ శరీరమును ధరించినది కనుక కూడా పరమేశ్వరి ఏకాక్షరి. అనేకములైన ఏకాక్షరములు హ్రీం క్లీం శ్రీం మొదలైనవి జగన్మాత లలితాంబిక ఉపాసనలో మూలమంత్రములుగా ఉపాసనా బీజాక్షరములుగా ఉండుట వలన కూడా ఆ తల్లి ఏకాక్షరి అన్న నామముతో వ్యవహరించబడుచున్నది.
ముండకోపనిషత్తు పరమేశ్వరిని అధ పరాయయా తదక్షరమధిగమ్యతే అనగా పరావాక్కు చేత పరబ్రహ్మస్వరూపము తెలియబడుచున్నది అని వివరించింది. వేదములు ఆ తల్లిని సచ్చిన్మయ శివ సాక్షాత్ తస్యానందమయీ శివ అనగా శివుడు చిత్స్వరూపమైతే జగన్మాత ఆనంద స్వరూపిణి. వీరిరువురి కలయిక అయిన చిదానంద రూపమే ఏకాక్షరి అని లలితాత్రిశతీ స్తోత్రములు వర్ణించిన జగన్మాత రూపము. ఈ విధముగా సచిదానంద రూపిణి అయిన పరమేశ్వరిని యామళతంత్రము స్త్రీ రూపాం చింతయేత్ దేవీం పుంరూపామధరేశ్వరీం అథవా నిష్కళం ధ్యాయేత్ సచిదానంద విగ్రహం అనగా సచిదానంద స్వరూపిణి అయిన జగన్మాత లలితాంబికను స్త్రీ రూపముగా కాని పురుష రూపముగా కాని లేదా నిర్గుణ నిరాకార స్వరూపిణి అయిన నిష్కళారూపముగా కాని ధ్యానించవచ్చును. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఆ తల్లిని త్వం స్త్రీ త్వం పుమాన్ అనగా నీవు స్త్రీవి నీవు పురుషుడవు, తత్సత్యం స ఆత్మ నీవే ఆత్మస్వరూపము సత్యస్వరూపమవు అని వివరించింది. ఇది ఏకాక్షరీ రూపమైన తల్లి యొక్క విశ్వరూపము. ఏకానేకాక్షరాకృతి గత నామమైన ఏకాక్షరిలో జగన్మాత ఏకాక్షరి అన్న విషయమును తెలుసుకున్నాము. ఆ ఏకాక్షరము అనేకాక్షరమైన వివరమును లలితాత్రిశతీ స్తోత్రము ఏకానేకాక్షరాకృతి అనే నామములో వివరిస్తున్నది. శుద్ధ సత్వ ప్రధానుడు అయిన పరమేశ్వరునితో కలిసి ఏకాక్షరమైన శ్రీదేవి శ్వేతాశ్వతర ఉపనిషత్తు వివరించినట్లుగా మాయాంతు ప్రకృతిం విద్యాత్ అనగా ప్రకృతి స్వరూపమైన ఈ సమస్త విశ్వములోని జీవులలో ఆకాశములో ఉన్న ఒకే చంద్రుడు నేలపై ఉన్న అనేకమైన పాత్రల్లో ఏ విధముగా అనేకముగా కనిపిస్తాడో అదే విధముగా ఏకాక్షరీ స్వరూపమైన దేవి అనేకమైన జీవుల హృదయములలో క్షరము కాని శాశ్వత స్థిర నివాసము ఏర్పరచుకుని ఉన్నందున లలితాత్రిశతీ స్తోత్రము ఆ తల్లిని ఏకానేకాక్షరాకృతి అని వివరించింది. జ్ఞానస్వరూపిణి అయిన తల్లి అజ్ఞాన స్వరూపమైన జీవులలో ప్రతిబింబిస్తున్నందువలన జ్ఞానము అజ్ఞానము రెండూ కూడా ఆ తల్లి స్వరూపములే. నృసింహ తాపిని పరమేశ్వరిని మాయాచ విద్యాచ స్వయమేవ భవతి అనగా ఈశ్వర స్వరూపమైన మాయ జీవులకు జీవనోపాధి అయిన అవిద్య ఈ రెండూ కూడా ఏకములైన అనేకములు. ఏకాక్షరమైన ప్రణవము తానే అనేకాక్షరములైన అకారాది క్షకారములు తానై ఉన్నది ఏకానేకాక్షరాకృతి అని కీర్తించబడిన జగదంబిక లలితమ్మ. మిగిలిన నామార్థముల వివరణ తరువాతి భాగములో.